పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి భీమా బీస్వన్ తనను పోలీసులు బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపించారు. అలాగే బీజేపీ పార్టీ నాయకులతో కలిసి రామగుండం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ 1వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ, బీఆర్ఎస్ నుంచి శ్వేత, బీజేపీ నుంచి రీమా బీస్వన్ ఇటీవల తమ నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అవుతుందనే నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీస్ కమిషనరేట్లో ఏసీపీ శ్రీనివాస్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. वार्ड में हम खड़े हुए तो इनको बार बार डेली फ़ोन आता है कि नॉमिनी से अपना नाम हटा लो। मुझे भी फ़ोन आया कि नॉमिनी से अपना नाम हटा लो। अब कौन कर रहा है तो मुझे नहीं पता, मुझे यहाँ का उतना पता भी नहीं है। तो इनको डेली फ़ोन आता है, 10-15 लोग कॉल करके बोलते हैं अपना नाम हटा लो, नाम हटा लो, नाम हटा लो बोल के। हम नाम नहीं हटाए बोल के इनको आज फ़ोन आके लेके गए पुलिस स्टेशन, केस करे, तुम्हारे ऊपर ये केस है, वो केस है, नाम हटाओ नहीं तो तुम्हारे को अंदर डाल देंगे, तुम्हारा काम भी चला जाएगा बोल के। फिर मैं जाके नॉमिनी वहाँ पे नाम उठाई, नाम उठाने के बाद फिर हमको लेके गए। लेने के बाद फिर इनका फ़ोन वो सब रिटर्न करे, फिर केस पेपर वो जो था पूरा फाड़ के दे दिए। बोले इसके बाद अगर तुम लोगों ने किसी को भी बताया कि पार्टी ऑफिस या बाहर कहीं भी कुछ बोला तो तुम्हारी पूरी फैमिली को देख लेंगे बोल के धमकी दी। अगर किसी को बताए तो तुम लोगों को देख लेंगे बोल के, तुम्हारी पूरी फैमिली को देख लेंगे। मैंने वहाँ पे गए, जाने के बाद बोले सिग्नेचर करो। मैं इनसे पूछा क्या हुआ बोल के, तो मेरे को बोले केस करे बोलती। मैं बोली मैं सिग्नेचर नहीं करती, पर सिग्नेचर नहीं करे तो फिर प्रॉब्लम होता है। फिर सिग्नेचर करी, करने के बाद लिख के देने के लिए बोले, तो इन्होंने बोला मैं लिख के नहीं दूँगा, तुम लोग लिखो, जहाँ सिग्नेचर करना है हम लोग सिग्नेचर कर देंगे। उन लोग के दिए, खाली मैं सिग्नेचर करके वार्ड में हम खड़े। రామగుండం లాంటి కార్పొరేషన్లో నామినేషన్ విత్డ్రా చేసేయించి బెదిరించేటువంటి విష సంస్కృతి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్గా బెదిరించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఇవాళ మొత్తం ఎలక్షన్స్ని వాళ్ళ సొంత ఆలోచనగా, సొంత వ్యవహారంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తారు. ముఖ్యంగా రామగుండం 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిస్వాస్ని బెదిరించి ఇవాళ విత్డ్రా చేపించి చంపేస్తామని చెప్పేసి, తెలుగు రాకపోయినా వాళ్ళు రాసి ఆమెతో సంతకం పెట్టించుకొని, మీరు ఒకవేళ సంతకం పెట్టకపోతే మీ ఆయనని చంపేస్తాం, ఉద్యోగం నుంచి వీకేస్తాం అని చెప్పేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు. మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఈ గుండాయిజం ఎన్ని రోజులు నడవది. నువ్వు చేస్తున్నటువంటి 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో రౌడీ షీటర్, అతనిపైన మర్డర్ కేసులు ఉన్నాయి. అతను ఇవాళ ఎలక్షన్ ఆఫీస్ చుట్టూ ఎవరిని నామినేషన్ వేయకుండా గుండాలను పెట్టుకొని ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ ఎలక్షన్స్ని ఇనామినస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కనుక ఓటేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమనే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఇనానిమస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, మీ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా రాజ్యాంగం బుక్కు పట్టుకొని మొత్తం కూడా ఎప్పుడు ప్రజలలో మాట్లాడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇదేనా మీకు నేర్పినటువంటిది? ఇదేనా ప్రజాపాలన? రామగుండం